హ్యాండ్ ఒక సతీష్ గారు మంగు మచ్చలు మెలాస్మా ఒక 40 ఇయర్స్ తర్వాత జనరల్లీ ఫిమేల్స్లో కొంతమందికి ఈ బుగ్గ పైన చెంపల పైన మీకు నల్లగా మచ్చలాగా వస్తుంటాయి. ఈవెన్ ఫోర్ హెడ్ పైన కూడా వీటిని మంగు మచ్చలు అంటారు మనం జనరల్ భాషలో. సో దీన్ని జనరల్లీ మెలాస్మా అంటాము. ఈ మెలాస్మా అంటే హైపర్ పిగ్మెంటేషన్. సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ హైపర్ పిగ్మెంటేషన్ అంటాం. ఇది ఎందుకు వస్తుంది జనరల్లీ అంటే మేజర్లీ యూవీ రేస్. ఎప్పుడైతే మీకు సన్కి ఎక్స్పోజ్ అవుతుంటారో వితౌట్ ఎనీ మీరు సన్ స్క్రీన్ లోషన్స్ వాడకుండా ఎప్పుడైతే మీరు ఎండలో తిరుగుతుంటారో అప్పుడు మీకు ఈ మెలాస్మా అంటే హైపర్ పిగ్మెంటేషన్ అనేది మీ బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏ ప్రొడ్యూస్ అవుతుంది? మెలనిన్ అనే పిగ్మెంట్ అనేది ఎక్కువ అవుతుంటుంది. ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ ఏం చేస్తుంది మీకు జనరల్లీ మీకు మొక్కల్లో క్లోరోఫిల్ ఎట్లా అయితే ఉంటుందో అంటే మీకు మొక్కలు ఇప్పుడు ప్లాంట్స్ అనేవి గ్రీన్ కలర్ లో కనపడడానికి రీజన్ ఏంటి? క్లోరోఫిల్ అనే ఒక ఎలిమెంట్ ఉండడం వల్ల. అలానే మనుషుల్లో కూడా ఏమవుతుందంటే మెలనిన్ అనే పిగ్మెంట్ వల్ల మనకి స్కిన్ అనేది డార్క్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ మెలనిన్ పిగ్మెంట్ అనేది మీకు ఎప్పుడైతే యూవీ రేస్ ఎక్స్పోజ్ అవుతుంటారో అప్పుడు మీ బాడీ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఆ ప్రొడ్యూస్ అయినప్పుడు మీకు ఆ నల్ల నల్ల మచ్చలు వస్తుంటాయి. అంటే జనరల్ ఇది ఏంటంటే ఈ మంగు మచ్చలు అనేది డిసీజ్ కాదు. మీ బాడీ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ నల్లగా కొన్ని మెలనిన్ పిగ్మెంట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ఎందుకంటే స్కిన్ కంప్లీట్లీ బర్న్ అవ్వకుండా డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఆ మెలనిన్ పిగ్మెంట్ అనేది ఎక్కువ అవడం వల్ల దీన్ని హైపర్ పిగ్మెంటేషన్ అంటున్నాం. సో ఈ మంగు మచ్చలు జనరల్లీ కూడా హార్మోనల్ చేంజెస్, ఫిమేల్స్ లో జనరల్లీ హార్మోనల్ చేంజెస్ లో కూడా మీకు ఈ మంగు మచ్చలు అనేవి కనిపిస్తుంటాయి. ఇవి తగ్గగా చాలా రకాల ట్రీట్మెంట్స్, పీలింగ్స్ అని లేకపోతే ఇంకేమైనా కెమికల్ ఇండ్యూస్డ్ మెడిసిన్స్ వాడుతూ ఆయింట్మెంట్స్ యూజ్ చేస్తూ చాలా రకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఫెయిల్ అవుతూ అది మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చి ఇలా సఫర్ అవుతుంటారు. సో దీనికి న్యాచురల్ సొల్యూషన్ ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీరు కావాలంటే చేసి చూడండి. సో ఏం చేయాలి? ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయి దీంట్లో అంటే మీరు ఫస్ట్ కుంకుమ పువ్వు, సాఫ్రాన్ అంటాం. ఈ సాఫ్రాన్ నైట్ అంతా నీళ్ళలో పెట్టండి. ఒక బౌల్లో తీసుకోండి సాఫ్రాన్, నీళ్ళలో ఒక బౌల్ నీళ్ళల్లో సాఫ్రాన్ వేసి అదే కుంకుమ పువ్వు వేసి పెట్టండి. దెన్ మీకు ఆల్మండ్స్ ఒక 15 to 16 లేకపోతే ఒక 20 ఆల్మండ్స్ అంటే బాదం పప్పు కూడా ఒక కప్లో తీసుకోండి, వాటర్లో వేసి పెట్టండి, నానబెట్టండి. 2 నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన తర్వాత ఈ ఆల్మండ్స్ పైన ఆ పొట్టు తీసేసి ఆ వైట్ గా ఉంటుంది కదా ఆ సబ్స్టెన్స్ ఆ వైట్ తీసుకొని దాన్ని మీరు జార్లో వేసేసేయండి. ఏం వేయాలి ఇప్పుడు ఫస్ట్ ఏం తీసుకున్నాము? సాఫ్రాన్ తీసుకున్నాం. ఈ సాఫ్రాన్ దేంట్లో తీసుకోవాలి? ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అన్ని కూడా మీరు రోజ్ వాటర్ లో కలపండి. ఈ రోజ్ వాటర్ మిక్స్డ్ విత్ సాఫ్రాన్ అండ్ ఆల్మండ్స్ ఏవైతే ఈ వైట్ గా ఉన్నాయో ఆ ఆల్మండ్స్ మీరు కంప్లీట్లీ బ్రేక్ చేసి పాలలాగా వస్తాయి. వాటిని మనం ఆల్మండ్స్ మిల్క్ అంటాము. ఆ మిల్క్ తో పాటు ఇది కూడా కంప్లీట్లీ మీరు మిక్స్ చేసేసి ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఈ పేస్ట్ లో ఏం చేయండి అంటే విటమిన్ ఈ క్యాప్సూల్స్ అని చెప్పి దొరుకుతాయి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా అందులో వేయండి. నెక్స్ట్ అలోవెరా జెల్ కూడా వేస్తే మంచిది, అది కంపల్సరీ కాదు, వేస్తే వేయండి అలోవెరా జెల్ కూడా. ఇవన్నింటినీ మిక్స్ చేసి మీరు ఒక ప్యాక్ లాగా పెట్టేసుకోండి. ఫేస్ పైన పెట్టి ఒక 45 minutes తర్వాత క్లీన్ చేసుకోండి. ఇట్లా రోజుకు 2 సార్లు మీరు ఒక 45 days చేస్తే మీ మంగు మచ్చలు అనేవి మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా తగ్గనివి ఖచ్చితంగా తగ్గుతాయి. కావాలంటే ట్రై చేసి చూడండి. మీకు అంటే వీటిని మెలాస్మా ఒకటే కాదండి, మీకు రింకిల్స్ అంటే ముడతలు ఉంటాయి కదా కొంతమందికి, ఆ ముడతలు కూడా తగ్గడానికి ద బెస్ట్ ట్రీట్మెంట్ ఇది, న్యాచురల్ ట్రీట్మెంట్. మీకు ఇప్పుడు ఇవి చెప్తున్నది ఎట్లాగో మీకు వర్కౌట్ అవుతుంది. ఇది కూడా కాకుండా కొంతమందికి ఏంటంటే హైపర్ పిగ్మెంటెడ్ అంటే విటిలిగో లాంటి కండిషన్స్ ఉంటాయి, తెల్ల మచ్చలు అంటారు. దట్ ఈస్ డిఫరెంట్. విటిలిగో అనేది ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్. ఇప్పుడు విటిలిగో కానీ, సోరియాసిస్ కానీ, ఎగ్జిమా కానీ ఇవన్నీ ఏంటంటే మేజర్ స్కిన్ డిసీజెస్. వీటికి మళ్ళీ ట్రీట్మెంట్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. హోమియోపతిలో ద బెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అండ్ మీకు సోరియాసిస్ కూడా సంవత్సరాల తరబడి స్టీరాయిడ్స్ వాడిన తగ్గది కూడా మీకు ఖచ్చితంగా హోమియోపతిలో సోరియాసిస్ తగ్గిన పేషెంట్స్ కూడా ఉంటారు. సో ఇప్పుడైతే మీకు ఈ మెలాస్మా తగ్గడానికి ఈ టిప్ ట్రై చేయండి. వర్కౌట్ అయితే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.